ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి మీరు పొందుచున్న దీవెనలు, మీరు పొందుచున్న ఆధ్యాత్మికమైన అభివృద్ధిని గురించి విని మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. విమోచన స్వరం ఆధ్యాత్మిక వీక్షకులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా మీకు ఒక చిన్న మనవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి దోహదపడుతున్నాయని, మేలులు దీవెనలు పొందుకోవటానికి ఉపయుక్తమైన సందేశాలుగా ఉంటున్నాయని విని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీలో ఏ సంఘానికి వెళ్లకుండా ఉన్నవారు ఆదివారం మాకు 2 ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. గుడ్మెన్పేటలో 15వ వార్డులో 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి ఆరాధన జరుగుతుంది. అలాగనే ఎన్టీఆర్ కాలనీలో 1 గంట నుండి 3 గంటల వరకు 2వ ఆరాధన జరుగుతూ ఉంది. ఏ సంఘానికి వెళ్ళని వాళ్ళు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించితే, దేవుడు మిమ్మల్ని అలాగను ఆకర్షించితే మాతో పాటు ఈ ఆదివారపు ఆరాధనలో చేరి దైవికమైన ఆశీర్వాదాలు పొందుతారని మిమ్మల్ని కుటుంబ సమేతముగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనాకారుడు 42వ కీర్తన మొదటి చరణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, కీర్తనీయుడా, మీకు స్తోత్రములయ్యా. ఈ దినాన మీ బిడ్డలమైన మేము ఈ రీతిగా మరొక పర్యాయం మీ శ్రేష్టమైన పాద సన్నిధిలో కూర్చుండి విలువైన ప్రశస్తమైన మీ మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకై మీకు వందనాలు. బిడ్డలను దీవించండి. ఈ మాటల ద్వారా నాకు మాకు జీవితాలకు గొప్ప మేలును చేకూర్చి బలపరచండి. వాక్శక్తిని వాక్శుద్ధిని ఇచ్చి నీ ప్రజలకు దీవెనకరమైన మాటలు ఉచ్చరించినట్లుగా కృపాభిషేకంతో నింపుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలో మొదటి చరణంలో చూచినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని అంటున్నాడు. ఈ రోజున దుప్పిని గూర్చిన కొన్ని అనుభవాలలో నుండి ఆధ్యాత్మికంగా మన జీవితాల మేలుకి, మన బ్రతుకుల ప్రయోజనానికి, మన జీవితంలో ఈ తనువు చాలించిన తర్వాత నిత్యజీవం అనే పరలోక రాజ్యంలో చోటు చేసుకోవటానికి దుప్పి అనుభవాలలో నుండి కొన్ని మనం అలవర్చుకోవటానికి నేర్చుకుందాం. వాటి చొప్పున నడవటానికి తీర్మానించుకుందాం. భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, దేవా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది, ఆశపడుచున్నది. 2వ చరణంలో అంటాడు, నా ప్రాణం జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఏ సందర్భంలో అంటున్నాడు, ఏ పరిస్థితులలో అనాల్సి వచ్చిందని అంటే ఆ 3వ చరణం నుండి మనం చదువుకుంటా ఉంటే 6వ చరణం వరకు ఆయన మాట్లాడుతూ అంటాడు, తనకున్న బాధను బట్టి, తనకున్న ఇబ్బందులు బట్టి, కన్నీటి అనుభవాలతో కూడిన ఆ ఇబ్బందులలో ఆయన అంటున్నాడు, రాత్రింబళ్ళు నాకున్న బాధను బట్టి, నాకున్న శ్రమను బట్టి, నాకున్న కష్టాన్ని బట్టి నా కన్నీరే నాకు అన్నపానాలు అయిపోయాను, నా కన్నీరే నాకు భోజన పానీయాలు అయిపోయాను. కనులకు నిద్ర లేకపోయా, మనసుకు నెమ్మది లేకపోయా, ఉన్న కష్టాలు, ఉన్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మంచికెళితే చెడు రావటం, మేలుకెళితే కీడెంట రావటం, కష్టాలతోనే జీవితం కొనసాగే అనుభవాలలో అనేక రీతులుగా దావీదు యొక్క జీవితంలోనండి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలలో అనేకులు ఆయనతో మాట్లాడుతున్నట్టుగా జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏంటనంటే, దేవుడో దేవుడు అన్నావు, ఏడి నీ దేవుడు, నీ దేవుడు ఏమాయనో, నీకున్న ఇన్ని బాధలు ఉన్నాయే,
నీకున్న ఇన్ని శ్రమలు ఉన్నాయే, సౌలు చేతిలో నుంచి పారిపోతున్నావు, సౌలు నిన్ను చంపజూస్తున్నాడు, నీతో ఉన్నవాళ్ళు నీ కడుపును పుట్టిన వారు కూడా కొన్ని సందర్భాలలో నిన్ను తరమాల్సిన పరిస్థితులు వచ్చినాయి కదా. అయ్యో భక్తుడా, దేవుడు అన్నావు కదా, నువ్వు భక్తి సలిపే నీ దేవుడు ఏమాయనో, నీ దేవుడు నిన్ను రక్షించకపోయినా, నీ దేవుడు నీకు తోడు రాకపోయినా, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టినా అన్నట్టుగా ఒక ప్రక్కన బాధ అయితే, తాను అభిమానించి తాను కోరుకునే, తాను ప్రగాఢమైన నమ్మకం ఉంచి ఆ దేవుడే నాకు సమస్తం, ఆ దేవుడే నాకున్న ప్రతిదానికి మూలము, ఈ దేవుడు తప్ప నాకు ఏది ప్రాధాన్యతనివ్వటానికి నాకు మనసు లేదనుకున్న ఆ భక్తుని యొక్క జీవితంలో తన గూడంతా వెలిబోస్తూ అంటున్నాడయ్యా, నాకున్న బాధలు, నాకున్న ఇబ్బందులు, నాకున్న నిందలు, నాకున్న శ్రమలో నేను నిష్కారణంగా పారిపోతున్న అనుభవాలు, ఈ అనుభవాలలో కనులకు నిద్ర దూరం అయిపోయింది, మనసుకు నెమ్మది కరువు అయిపోయింది, కష్టాలతోనే కాపురం అయిపోతుంది, తలంపులన్నీ కూడా తల్లడిల్లింపజేసే పరిస్థితులు అయిపోయినాయి, నీ దేవుడేమాయను అని చెప్పి అనేకులు అంటూ ఉంటే నా యొద్ద జవాబు లేని పరిస్థితులలో కృంగిపోతున్నాను. అయ్యో ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నాకున్న ఇన్ని శ్రమలలో నా దేవుని కోసం నేను ఆశపడుచున్నా, నా ప్రాణం నా దేవుని కోసం దప్పిగొనుచున్నది అని అంటున్నాడు. ప్రియులారా, ఈ దినాన నీ జీవితంలో, నీ బ్రతుకులో దయచేసి గమనించండి, మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో బహుశా ఈ అనుభవాలు ఉన్నాయేమో, నీ కడుపును పుట్టిన వారే నిన్ను తరువుచున్న అనుభవాలేమో, లేకపోతే నిన్ను కన్నవారే నిన్ను బాధ పెడుతున్న అనుభవాలేమో, కట్టుకున్న వారే బాధ పెడుతున్న అనుభవాలేమో, ఇప్పటి వరకు కలిసి వ్యాపారంలో తోడుగా ఉండి, పనిపాటలలో తోడుగా ఉండి, లేకపోతే ఒక ప్రాజెక్టు ప్రారంభించడంలో తోడుగా ఉండి, మధ్యలో నిన్ను విడిచిపెట్టి నీ పతనాన్ని కోరుకుంటున్నావేమో, నీ నాశనాన్ని కోరుకుంటున్నారేమో, నిన్ను చెరకప్పగించాలని చూస్తున్నారేమో, నువ్వు చేసింది మంచే కానీ వాళ్ళు నీకు చెడు చేయాలని చూస్తున్నారేమో, నువ్వు చేసింది మేలే కానీ నీకు కీడును కల్పించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారేమో, అయ్యో నా బ్రతికేంటి ఎలాగునైపోయింది, నా జీవితం ఏంటి ఎలాగునైపోయిందని చెప్పి కన్నీటి అనుభవాలలో ఉన్నావేమో. నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ధైర్యం తెచ్చుకో, ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైన దావీదు యొక్క జీవిత అనుభవాలలో నుంచి అనుభవపూర్వకంగా పలికిన ఈ మంచి సందేశంలో దేవుడు మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బిడ్డలు లేక దుఃఖ సాగరంలో ఉన్నావేమో, కుదరని వ్యాధుల చేత, మందులు మాకులకు పనిచేయని భయంకరమైన రోగముల చేత అనేక రీతులుగా నలిగిపోయి మగ్గిపోతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. ఇదే నాన్న ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుని కోసం మనం గనక దప్పికొని ఉంటే, ఆ దేవుని కోసం ఎదురు చూచేవారిగా ఉంటే ఆయన మనకు నెమ్మదిని దయచేస్తాడు. వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో కూడా అయ్యా నా ప్రాణం నీ కోసం ఎదురు చూస్తుందని అంటే ఒక మాట అయిపోయేదే, కానీ ఆయన అలాగునంటల్లా దుప్పితో పోల్చి చెప్తున్నాడు. ఆ దుప్పిని ఏ విషయంలో పోల్చి చెప్తున్నాడు అని అంటే, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో, ఇన్ని ఇబ్బందులలో, ఇన్ని శ్రమలలో కూడా దేవానా ప్రాణం దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగానే నీ కోసం ఆశపడుచున్నది అని అంటున్నాడు. దుప్పిని గురించి మధ్యకాలంలో ఓ అనుభవం కలిగిన భక్తుడు రాసిన పుస్తకం చదివినప్పుడు ఒక చిన్న సంఘటన జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఆ దుప్పికున్న పరిస్థితి, ఎప్పుడు దుప్పి నీటి వాగుల కోసం ఆశపడిద్దనంటే, మాకున్న ప్రారంభపు దినాలలో నేను కూడా అనుకున్నా, నీళ్ళ కోసం ఎప్పుడు ఆశపడతారు ఏ మనిషి అయినా? బాగా దాహం వేసినప్పుడు, దప్పికేసినప్పుడు, దప్పికి తీర్చుకోవటానికి, దాహం తీర్చుకోవటానికి నీటి కోసం ఎవరైనా ఆశపడతారు, జంతువులైనా మనుషులైనా ఎవరైనా అని అనుకున్నాం. కానీ అందులో ఓ చిన్న సంఘటన జ్ఞాపకానికి వచ్చింది, చదివాను. ఏంటది అని అంటే, దుప్పి ఎప్పుడు నీటి వాగుల కోసం ఆశపడుతుందనంటే, ఆ దుప్పిని వేటాడే వేటగాడు, బోయేవాడు దుప్పి కోసం అడవికి వెళ్ళి ఏ పొదల మాటునో ఏ చెట్ల మాటునో దాగి నక్కి ఆయన ఏం చేస్తాడనంటే, బాణం గురిపెట్టి విల్లెక్కు పెట్టి బాణాన్ని విసురుతాడు. విసిరినప్పుడు ఆ దుప్పికి గాయం అవుతుంది, కాస్త గురి తప్పిద్ది, తగలాల్సిన చోట తగలకుండా ఏ కాలుకో శరీరంలో ఎక్కడో ఒక చోట తగిలినప్పుడు అది చరవేగంతో పరిగెత్తుతూ ఉంటుంది. ఎందుకు పరిగెత్తిద్ది అని అంటే, అది వెంటనే పడిపోదు, తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి. గాయం అయితే అయ్యింది, కాస్త దెబ్బ తగిలితే తగిలింది, కానీ బోయవాని చేతికి నా ప్రాణం చెక్కకూడదు, వేటగాని చేతికి నా ప్రాణం చెక్కకూడదు, వేటగాని ఉరిలోనికి నేను చెక్కకూడదు, వేటగానికి నా ప్రాణం దక్కకూడదని చెప్పి చరవేగంతో పరిగెత్తుతూ ఉంటుంది. ఆ పరిగెత్తుతూ ఉంటే వెనక
విల్లెక్కు పెట్టి కొట్టిన వేటగాడు దాని వెనకనే పరిగెత్తుతాడు. దుప్పి అంత వేగంగా పరిగెత్తలేడు, కానీ ఆ దుప్పి పరిగెత్తుచున్నప్పుడు బాణం దెబ్బకి గాయమైన ఆ గాయంలో నుంచి రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ రక్తపు ధార అది పరిగెత్తిన త్రోవలో ఆనవాలుగా కనపడతా ఉంటుంది. గురిపెట్టి కొట్టిన వేటగాడండి ఈ రక్తపు సారను చూసుకొని రక్తపు మరకల అడుగులు జాడలను జ్ఞాపకం చేసుకొని ఆ దుప్పి ఏదో ఒక స్థలంలో పడిపోద్ది, ఏదో ఒక స్థలంలో ఉండిపోద్ది. అది నాకు చెక్కకపోద్దా, నేను దానిని స్వతంత్రించుకోనకపోతానని చెప్పి ఆ రక్తపు మరకలను దారిలో చూసుకొని దాని వెనక పరుగెత్తుతా ఉంటాడు. అయితే దుప్పి అంత వేగంగా మానవుడు పరిగెత్తలేడు గనుక ఇది ఎందుకు పరిగెత్తుతుంది అని అంటే, ఆ అరణ్యంలో ఎక్కడైనా ప్రవహించే సెలయేటి నీళ్లు త్రాగితే ఆ రక్తపు ధార గడుతుంది. నీళ్లు తాగిన తర్వాత రక్తపు ధార గట్టిద్ది, ఇక రక్తం స్రవించడం ఆగిపోద్ది. ఇక అక్కడి నుంచి ఏ పొదమాటుకో ఏ చెట్లు మాటుకో వెళ్ళి తన ప్రాణాన్ని దక్కించుకుంటది. వేటాడే వేటగాడు ఆ నీళ్లు త్రాగిన ఏటి దాకా రాగలడు, కానీ అక్కడి నుంచి అతనికి దారి కనపడదు. అందుకనే కాస్తపాటి గాయం అయితే అయింది, కానీ వేటగానికి చిక్కకుండా ప్రాణం పోగొట్టుకోకుండా దక్కించుకోవాలి అని అంటే రక్తపు దారి చూపిస్తున్న ఆనవాలు ఆ రక్తం ధార గట్టాలి, రక్తం ఆగిపోవాలి. ఆగిపోవాలి అని అంటే నీళ్లు త్రాగాలి. నీళ్లు త్రాగటం కోసం పరిగెత్తింది. ఎంత మంచి మాట దైవ జనాంగమా! దేవుడు మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజును దుప్పి వేటగాని దెబ్బకి గాయమైంది, గాయంలో నుంచి రక్తం స్రవిస్తుంది. ఆ రక్తపు సారాలను ఆసరా చేసుకొని నిన్ను తరిమే శత్రువు ప్రాణం తీయటానికి తరుంచామన్నాడు. కానీ శత్రువుకు చెక్కకుండా కొద్దిపాటి స్వల్ప గాయాలతో బయటపడటానికి ఉపయోగపడింది ఏంటి అనంటే నీరు. ఆ నీటిని త్రాగితే దాని రక్తధార గడుతుంది. దేవుని వాక్యం అదే అంటుంది. మన జీవితంలో మన బ్రతుకులో కూడా అనేక పర్యాయాలు కష్టాలనే, నష్టాలనే, శ్రమలనే, రోగాలనే, వ్యాధులనే గాయాలు ఉంటా ఉంటాయి. వేటగాని కన్నా ఘోరమైన వేటాడే అపవాది ఆ సాతాను అనేక రీతులుగా మనల్ని గాయపరుస్తూ ఉంటాడు, అనేక రీతులుగా మనల్ని దెబ్బలు తీస్తూ ఉంటాడు. ఆ గాయాలలో నుంచి స్రవించే రక్తం మొత్తం పోయి ప్రాణం పోగొట్టుకోకుండా మన ప్రాణాన్ని దక్కించుకోవాలనంటే కొద్దిపాటి గాయాలతోనైనా మనల్ని మనం క్షేమంతో ఉంచుకోవాలి అనంటే మనం కూడా నీటి వాగులు దుప్పికి ఎలాగునైతే వేటగాని చేతుల నుంచి తప్పించుకోవటానికి ఉపయోగపడ్డాయో సజీవుడైన దేవుడు మనకు అలాగున ఉపయోగపడేవాడు గనుక ఆయన దగ్గరికి పరిగెత్తుకు రావాలి, ఆయన మాటల దగ్గరికి పరిగెత్తుకు రావాలి. దైవ జనాంగమా, ఈరోజు నీ జీవితంలో నీ అనుభవాలు ఇలాగనే ఉన్నాయా? అన్ని గాయాలమయమైన అనుభవాలేనా? అన్ని దెబ్బలపైన దెబ్బలు తగులుతున్న అనుభవాలేనా? కష్టం పైన కష్టమేనా? నష్టం వెంబటి నష్టమే నడుస్తూ ఉన్నదా? ఈ రోజున వాక్యం అంటుంది, దేవుని కోసం మనం గనక ఆశ కలిగి ఉంటే, మన ప్రాణం దేవుని మీద నమ్మకం ఉంచితే, నిద్రబట్టిన అనుభవాలలో కూడా దేవుని మీద ఒక విశ్వాసం ఉంచితే, దేవుని మీద ఒక మంచి నమ్మకాన్ని ఉంచితే, ఆయనను హత్తుకున్న ఆయనను స్వతంత్రించుకోవటానికి ఆయనతో పెనవేయబడిన అనుభవం కలిగిన వారిగా మనం గనక ఉంటే ఆయన నీ గాయాలన్నింటినీ మాన్పునుగాక. దేవుని వాక్యం అదే అంటుంది. దుప్పి అందుకు నీటి వాగుల కోసం ఆశపడుతుంది. ఈ రోజున మనం కూడా అండి ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, ఎందుకు సజీవుడైన యేసును గూర్చిన సువార్తను వినాలి అని అంటే అపవాది పాపమనే బాణం విసిరి మనలను గాయపరిచి మనలను పున్నామ నరకానికి తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఆ నరకపు అగ్ని గుండములో నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి నీటి వాగుల కన్నా శ్రేష్టమై ఉన్న జీవము కలిగిన యేసుని వద్దకి మనం రావాలి. ఆయన దగ్గరే మనకు నెమ్మది, ఆయన దగ్గరికే మనకు రక్షణ, ఆయన దగ్గరే మనకు సమాధానం, ఆయన దగ్గరే మనకు సంపూర్ణమైన స్వస్థత, విశ్రాంతి, నెమ్మది, సంతోషం దక్కుతుంది. దైవ జనాంగమా, ఈ రోజున నీ కులం ఏదైనా కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు, ఆరాధించే దైవాలు ఎవరైనా కావచ్చు, నేను అటు జోలు రాను. కానీ నీకంటూ ఒక నెమ్మది కలగాలనంటే, గాయాలమయమైన నీ బ్రతుకునికి, కన్నీటి అనుభవాలలో ఉన్న నీ జీవితానికి ఓ సంతోషం దక్కాలి అనంటే, నెమ్మది నీకు అవ్వాలి అనంటే, నష్టాలన్నీ లాభాలుగా, కీడులన్నీ మేలులుగా మార్చబడాలి అనంటే, నీవు అనుభవిస్తున్న ఆ శాపగ్రస్తమైన అనుభవంలో నుంచి నీ విడుదల పొంది నీ బ్రతుకులో ఈరోజు ఒక నూతనమైన దినంగా ఉండాలి అనంటే దయచేసి దేవుని చెంతకు వద్దాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను విందాం, సిలువ సువార్తను విందాం, ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఆయన మనకు మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తా. ఈ దుప్పిని గురించి ఒక 3-4 విషయాలు
నేను జ్ఞాపకం చేయదాలంచా. దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తిద్ది. నీరు తాగితే రక్తం స్రవించడం ఆగిద్ది, వేటగానికి చిక్కకుండా కొద్దిపాటి గాయమైతే అయింది కానీ ప్రాణం పోగొట్టుకోకుండా దక్కించుకుంటుంది. అలాగునని చెప్పి ఏ నీరు పడితే ఆ నీరు తాగదు సుమా. చాలా దినాలలో చాలా పరిస్థితులలో మనకు తారసపడతా ఉంటాయి. నీరు తాగుతాం కానీ ఎంతో స్వచ్ఛమైన నీళ్లు తాగుతాం. మండు టెండైనా సరే, గొంతు ఎండిపోయినా సరే, ప్రాణం పోయే పరిస్థితి, సొమ్మసిల్లే పరిస్థితి వచ్చినా డ్రైనేజీలో ఉన్న మురుగునీరు తీసుకొని తాగటానికి మనం ఇష్టపడం కదా. మనలో మన మాట. అలాగునని చెప్పి ఆ డ్రైనేజీ ప్రక్కనే ఏదన్నా ఆ మామూలు స్థాయిలో ప్రవహించే నీళ్లుంటే వాటిని త్రాగటానికి కూడా మనం కాస్తంత సంకోచిస్తామే. అలాగునే దేవుని వాక్యం అనే నీటిని, సత్య సువార్త అనే నీటిని, సజీవమైన దేవుని వాక్యం అనే వాక్యాన్ని వాక్యంగా ప్రకటించే ఆ శ్రేష్టమైన నీటిని త్రాగటానికి మనం దేవుని వాక్యం వినబడే స్థలానికి రావాలి. ఇదే నానా నువ్వు వెళుతున్నావు మంచిదే, నువ్వు వెళ్ళే చోట ఆ స్వచ్ఛమైన వాక్యం ఉందా? దేవుని వాక్యానికి చోటు ఉంటుందా? చాలా స్థలాలలో వాక్యానికి చోటు ఉంటలా. యేసును గూర్చిన మాట ఉండట్లా, యేసును గూర్చిన పదాలు ఉండట్లా. సజీవుడైన యేసును గురించి, ఆయన జననం ఎందుకో, ఆయన మరణం ఎందుకో, ఆయన పునరుద్ధానం ఎందుకో, ఆయన మరలా రానయ్యున్నది ఎందుకో, యేసు జనన మరణ పునరుద్ధాన ఆగమనాలను గూర్చిన వార్తే సంపూర్ణ సువార్త. ఈ సంపూర్ణ సువార్త అనేక సంఘాలలో కొరవడిపోయింది. దైవజనాంగమా, నేను సంఘాలని వేరే రీతిగానే స్థాయిలో నేను మాట్లాడలేదు కానీ దేవుని బిడ్డలుగా మనకంటూ గాయాలు కట్టబడాలి అనంటే, మన జీవితాలు చక్కపరచబడాలి అనంటే ఏదో బాప్తిసం తీసుకుంటేనే కాదు కానీ స్వచ్ఛమైన నీటిని సేవించే వారిగా మన ముందుముగాక. వాక్యాన్ని వాక్యంగా వినబడుతున్న స్థలాలలో ఆ వాక్యాన్ని విని, ఉపదేశాన్ని విని, ఉపదేశానుసారంగా మన బ్రతుకులు మనం చక్కపరుచుకుందుముగాక. వాక్యంలో చూస్తే ఆ దుప్పికొన్న శ్రేష్టమైన లక్షణం అన్ని బాధలలో, అన్ని గాయాలమైన అనుభవాలలో, శత్రువును తరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఎప్పుడు మురుగునీరు త్రాగటానికి అది ఇష్టపడదు. స్వచ్ఛమైన శ్రేష్టమైన సెలయేటిలో ప్రవహించే ఆ మంచి నీటిని త్రాగటానికే ఇష్టపడుతుంది. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, సంఘంలో నీకు ఎవరితోనైనా ఏదైనా చిన్నపాటి బాధ కలిగిన అనుభవాలైనా, సేవకునితో కావచ్చు, పెద్దలతో కావచ్చు, తోటి విశ్వాసితో కావచ్చు, ఎక్కడైనా నీకు బాధ కలిగిన స్వచ్ఛమైన నీరు దొరికే స్థలాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళవద్దు. పాట ఇయ్యలేదోనో, దేవుని సేవకు నిన్ను బలకరించలేదోనో, ఒకవేళ ఏదైనా పరిస్థితులలో నిన్ను జ్ఞాపకానికి తెచ్చుకోలేదోనో, స్వచ్ఛమైన నీరు దొరికే స్థలాన్ని విడిచిపెట్టి మురుగునీళ్ళు ఉన్న స్థలానికి మనం వెళితే మన గాయాలు మాన్పబడవు. శత్రు చేతిలో నుంచి తప్పించుకోవటం వల్ల కాదు. మీకు నమస్కరించి చెబుతున్నా, అన్యదా భావించొద్దు. స్వచ్ఛమైన వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారిగా మన ముందుముగాక. యేసును చూపించే ఆ స్థలంలో మనం నిలిచి ఉందుగాక. సేవకులమైన మమ్మును మేము మరుగుపరుచుకొని మా జీవానికి, మీ జీవానికి, మనందరి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మూలమై ఉన్న సర్వశక్తి కలిగిన, సిలువ వేయబడిన, పునరుద్ధానుడైన యేసును చూపించే స్థలాలలో స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది. ఆ స్వచ్ఛమైన సంఘాలలో, స్థలాలలో మనం నిలిచి ఉండి శ్రేష్టమైన జీవజలాన్ని మనం సేవించి అపవాది బంధకాలలో నుంచి, నరకములో నుంచి విమోచింపబడుదుముగాక. దుప్పికొన్న ఒక మంచి లక్షణం అది స్వచ్ఛమైన శ్రేష్టమైన నీటిని త్రాగుతుంది. మనం కూడా అలాంటి అనుభవంలోనికి రావాలి. ఓ సందర్భంలో పేతురు భక్తుడిని అంటున్నాడు మన ప్రభు అయిన యేసయ్య, సిమోనా, నన్ను గురించి లోకులు ఏమనుకుంటున్నారు చెప్పాడు, మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పాడు. అయ్యా, అనేక మంది వెళ్ళిపోయారు, మరి మీ సంగతి ఏంటి, మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా? అయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎంత శ్రేష్టమైన మాట! మాటలలో జీవము, నిత్యముండే జీవం ఉన్నదని గ్రహించాడు. గ్రహించిన పేతురు భక్తుడు ప్రాణాలను సైతం పెట్టడానికి నిర్ణయించుకున్నాడు కానీ ప్రభువును విడిచిపెట్టడానికి మాత్రం ఏమాత్రం ఆలోచన రాలా. దైవ జనాంగమా, ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకులో మనకంటూ మేలు కలగాలనంటే, మనకంటూ దీవెన కలగాలి అనంటే, మనకున్న గాయాలతో కూడిన అనుభవాలన్నీ మాన్పబడి మన కన్నీటికి స్వస్తి పలకాలి అనంటే, నెమ్మది మనకు దొరకాలి అనంటే, సంతోషాన్ని మనం స్వాతంత్రించుకోవాలనంటే, నిద్ర కరువైన నీ జీవితంలో ఓ ప్రశాంతత చోటు చేసుకోవాలనంటే స్వచ్ఛమైన నిత్య జీవం కలిగిన స్వార్థ వినబడే సంఘాలలో నిలిచి ఉందుముగాక. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. ఈ దుప్పికొన్న ఇంకొక లక్షణం ఏంటనంటేనండి, ఆ ద్వితీయోపదేశ కాండంలో
12వ అధ్యాయంలో 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుడై ఉన్న మోషే భక్తుని దేవుడు తన సన్నిధానంలోనికి పిలుచుకున్న ఆయన ఇశ్రాయేలు సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క ఆ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఆయన కొన్ని కట్టడలను ఇచ్చాడు, విధులను ఇచ్చాడు, శాసనాలను ఇచ్చాడు. ఇచ్చిన ఒక్కొక్క దాని గురించి వివరంగా వివరించి దైవజనుడై ఉన్న మోషేకి సజీవుడైన దేవుడు చెప్తున్నాడు, అవి సంఘానికి చెప్పమంటున్నాడు. మొత్తానికి వచ్చిన ఈయనతోటి దేవుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏవి తినాలి ఇశ్రాయేలీయులు, ఏవి తినకూడదు అని చెప్పేది విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఏమని అంటాడనంటే, ఈ 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ వచనంలోనికి వచ్చినప్పుడు, అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నింటిలో నీ మనస్సు కోరిన దానిని చంపి తినవచ్చును. ఆ పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. దుప్పి ఆ దేవుని పిల్లలు తినటానికి అది నిషిద్ధమైనది కాదు. కొన్ని నిషిద్ధమైనవి ఉన్నవి, కొన్ని తినగలిగినవి ఉన్నాయి. అనగా పవిత్రములైనవి, అపవిత్రములైనవి. ఇప్పుడు దుప్పిని గురించి ఆయన చెప్పే మాట ఏంటనంటే, మీరు వాటిని తినవచ్చు. అనగా అది పవిత్రమైంది. ఈ రోజున ఆ దుప్పిని గురించి చెప్పుకుంటున్న మనం దుప్పి వలె స్వచ్ఛమైన సువార్తను వినాలి. అదేమో శ్రేష్టమైన నీటిని త్రాగుతుంది, బంధకాలలో నుంచి, గాయాలలో నుంచి, వేటగాని ఊరిలోంచి తప్పించుకోవటానికి. మనమేమో అపవాది చేతిలో నుంచి తప్పించుకోవటానికి, నరకపగ్ని గుండములో నుండి మన ఆత్మలను విమోచించుకొని పరలోకమనే ఆ స్వర్గంలో చోటు చేసుకోవటానికి సత్య సువార్తని వినాలి. వాక్యం అనే శ్రేష్టమైన జీవజాలాన్ని మనం వినాలి. విన్నా మనం పాపులమని తెలుసుకోవాలి. తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దానిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలనంటే, మనం పవిత్రులు కావాలి. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మమును పొంది సంఘంలో చేర్చబడి పవిత్రమైన వారిగా మనం ఉండాలి. అందుకనే పేతురు భక్తుడు ఉత్తరం రాస్తూ, అపోస్తలుడైన పేతురు రాస్తున్న మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయంలో 14వ వచనం, 15వ వచనం, 16వ వచనంలో చూస్తే ప్రభు చెప్పిన మాటను ఆయన గుర్తు చేస్తూ చెప్తున్నాడు, నేను పవిత్రుడనై ఉన్నలాగున, పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులయ్యుండుడి అని అంటాడు ప్రభువారు. అనగా మనం పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఎట్లాగున మనం పరిశుద్ధులం అవుతాం? దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఏ మరణము? నరకపు అగ్నిగుండం అనే అనుభవం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతమే మరణం. దైవ జనాంగమా, మనం పవిత్రులం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, మానవులమైన మనందరి జీవన శైలిలో అపవిత్రులమయ్యి దేవుని చిత్తం ఎరిగి దానిని చేయలేకపోతున్నాం. నీతి ఏదో ఎరిగి నీతి మాలిన పనులు చేస్తున్నాం. సత్యం ఏదో ఎరిగి అసత్యమైన మార్గంలో పయనిస్తూ కార్యకలాపాలను జరిగిస్తూ ఉన్నాం. అది పాపం. ఆ పాపం వలన మానవుని యొక్క ఆత్మ నరకపు అగ్నిగుండానికి లోనవుతుంది. అక్కడ అగ్ని ఆరదు, అందులో వేయబడిన ఆత్మకు షావు అనేది ఉండదు. ఇప్పుడు అగ్నిగుండములో నుండి తప్పించుకోవాలని అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం కలగాలి అని అంటే సిలువలో యేసు ప్రభు వారు రక్త ప్రోక్షణ కార్చిన ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనం పాప క్షమాపణను స్వతంత్రించుకోవాలని అంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధులమై ఉండాలి. ఎట్లాగున పరిశుద్ధులం అవుతాం? యోహాను భక్తుడు రాస్తున్న 1వ ఉత్తరంలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు వారితో ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైతే యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది అని అంటున్నాడు. దేవుని జనాంగమా, ఈ రోజున మన జీవితాలు
జీవితాలు ఎట్లాగునుంటున్నాయి? ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉన్నామా? ఆ సహవాసంలో దాపరికాలు ఉండవు, సహవాసంలో కాస్త ముందు వెనక నడక ఉండదు, కలిసి నడుస్తారు. అందుకని అబ్రాహామును గురించి అంటాడు, నా స్నేహితుడైన అబ్రాహామునకు చేయ తలపెట్టిన కార్యమును తెలుపక మానేదనా? దేవుని జనాంగమా, ఈ రోజున మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి? ప్రభుతో సహవాసం ఉంటుందా? ప్రభుతో మనకంటూ ఒక మంచి అనుబంధం ఉంటుందా? ప్రభు దగ్గర మనం ఏవి దాచిపెట్టకుండా ఆయన ఎదుట మనం అన్నీ చెప్పుకోగలిగిన వారిగా ఉంటున్నామా? ఆయన ఎదుట ఏది దాచక ఏది విడిచిపెట్టక ఆయన ఎదుట తేట తెల్లగా చెప్పుకునే వారిగా మనం ఉన్నామా? అబ్రహాము జీవితంలోనండి సజీవుడైన దేవుడు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా స్నేహితుడైన అబ్రాహామునకు నే చేయ తలపెట్టిన కార్యమును తెలుపక మానేదనా? ఎఫ్రాయిమును గూర్చి ఆయన మాట్లాడుతూ అంటాడు, ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ, అరణ్యములో ఎడారిలో భయంకరమైన అడవిలో నేను నీకు తోడుగా స్నేహించిన వాడన కాదా అని అంటాడు. ఎంత మంచి మాట యేసు ప్రభు వారు అంటున్నారు. ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అనక నా సహోదరులు అంట, నేను స్నేహితులని జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. దేవునితో సహవాసం ఉండాలి, ప్రభువుతో సహవాసం చేసే అనుభవం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజున మా పితరుడు దావీదు భక్తుని యొక్క అనుభవాలలో దుప్పి నీటి వాగుల కోసం ఎందుకు ఆశపడిద్దో, ఈయన కూడా ఏ పరిస్థితులలో దేవుని కోసం ఆశపడ్డాడో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మేము ఆ చొప్పున నడుచుకోవటానికి సహాయం చేయండి. మాటలు ఆలకించిన వీరి జీవితాలలో ఎవరైతే కన్నీటి అనుభవాలలో, రేయింబవళ్ళలో అన్నపానాలే వీరికి కన్నీళ్లుగా మారిన అనుభవాలలో, కష్టాలలో, శ్రమలలో ఉన్నారో అట్టి ఆ శ్రమలు, కష్టాలన్నీ నజరేయుడైన యేసునామమున తొలగిపోవునుగాక. బిడ్డలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, బలపరచండి, మీ రాజ్యమును కాయుతపరచండి, వీరికున్న దుఃఖమును సంతోషంగా మార్చండి, కన్నీటిని నాట్యంగా మార్చండి. వీరి కీడులన్నీ యేసునామములో మేలుకరమైన అనుభవాలుగా మార్చండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించిన మా వీక్షకులైన అందరికీ నేను నిండు దీవెన ప్రసాదించి సంఘాలలో ప్రయోజనకరమైన దేవుని పిల్లలుగా స్థిరపడి అనేకులు కనపడినట్లుగా సహాయం చేయమని, మీ రాజ్యంలో చోటు చేసుకునే భాగ్యంతో నింపుమని యేసు నామమున మనసారా దీవించి ప్రార్థన చేసి మీకు అప్పగించుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడు అయ్యున్న యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు, విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించిన వీక్షకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్.